ఏమైంది పోవడం ఎందుకు బంద్ చేసాడు అని అందరు గ్రూప్లో అనుకుంటుంటారు. ఒక రోజు ఆలోచిస్తారు, సెకండ్ డే ఆలోచిస్తారు, థర్డ్ డే ఆలోచిస్తారు. అరే ఏం బై హరీష్ అన్న ఆయన ఉంటుండే, ఆయన మంచిగా చెప్తుండే ఇట్లా స్పిరిచువాలిటీ మీద, ఆయన థాట్స్ బాగుంటుండే, ఆయన థింకింగ్ వేరే ఉంటుంది అని డిస్కషన్ వస్తుంటుంది. ఇక ఇట్లా కొన్ని రోజులు చూద్దాం హెల్త్ బాగాలేదేమో వస్తాడేమో అని ఒక 2-3 days అవుతుంటుంది. అట్లా వారం అవుతుంటుంది, 10 రోజులు అవుతుంటుంది, ఇక అవసలేడని ఇక గ్రూప్ లీడర్ ఉంటాడు చూడు, గ్రూప్ లీడర్ పేరు మోహన్ గిట థింక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. చూద్దామని ఇంకొక 2-3 days వెయిట్ చేస్తాడు. అట్లా చూసి ఇట ఆయన హరీష్ అయితే వస్తలేడు, అదే మన ఐటీ ఎంప్లాయ్. అయితే మోహన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే డోర్ కొడతాడు. డోర్ నాక్ చేయగానే ఏం మాట్లాడుకోరు, ఇది గుర్తుపెట్టుకోండి, ఏం మాట్లాడుకోరు ఇద్దరు. డోర్ ఓపెన్ చేయగానే మోహన్ లోపలికి వెళ్తాడు. హరీష్ ఏమో అక్కడ ఫైర్ ప్లేస్ ఉంటుంది, అంత పెద్ద విల్లా అంటే ఫైర్ ప్లేస్ ఉంటుందా, అక్కడ 2 సోఫాలు ఉంటాయి, ఒక సోఫా ఇటు ఒక సోఫా ఇటు ఉంటుంది. అది మరి హరీష్ ఏమో ఇటు కూర్చుంటాడు, స్పిరిచువల్ లీడర్ మోహన్ ఏమో ఇటు సైడ్ వచ్చి కూర్చొని ఏం మాట్లాడరు. జస్ట్ ఈయన అతన్ని చూస్తాడు, ఆయన ఇతన్ని చూస్తాడు, స్మైల్ ఇచ్చుకుంటారు, ఏం మాట్లాడరు. అయితే మోహన్ బ్రెయిన్లో ఏం నడుస్తుంది అంటే అడుగుదామా, ఎందుకు వస్తలేవు అని అడుగుదామా అని ఆలోచిస్తుంటాడు. సేమ్ ఈయన హరీష్ బ్రెయిన్లో ఏం నడుస్తుంది, ఎందుకు వస్తలేరు అక్కడ రీజనే లేదు, ఏం చెప్పాలి అని హరీష్ బ్రెయిన్లో. ఇద్దరు ఏం మాట్లాడుకోరు, జస్ట్ ఇట్లా చూపులతోని అదే చూసుకుంటారు, స్మైల్ ఇచ్చుకుంటుంటారు. ఇట్లా కాదని మోహన్కి ఒక ఐడియా వస్తుంది, పోతాడు. అది ఫైర్ ప్లేస్ ఉంటుంది కదా, కట్టెలన్నీ పెడితే మంట ఉంటుంది, ఆడికి పోయి ఒక కట్టె తీసి పక్కన పెడితే ఏమైంది, ఏదైతే మండే కట్టు ఉంటుందో, ఫుల్ ఇట్లా పవర్ఫుల్ మండే కట్టు ఉంటుందో ఆ కట్టెని తీసి సపరేట్ చేసి ఏమవుతుందో ఒక 5 minutes కూడా కాదు, ఒక 2 minutesలో దాని మంట అనేది ఏముంటుందో తక్కువైపోతుంటుంది, బ్రైట్నెస్ అనేది ఇట్లా పడిపోతుంటుంది. నెక్స్ట్ ఏం చేస్తాడు, ఒక 2 minutes అయినాక ఇంకో కట్టెని తీసుకొస్తాడు. అట్లనే కొన్ని కట్టెలన్నీ సపరేట్ చేస్తాడు. ఏమైతే అన్ని కట్టెలు సపరేట్ చేసి ఆ మంట పవర్ అనేది తక్కువ అయిపోతూనే ఉంటుంది. అట్లా ఇక చేసాక ఇదంతా హరీష్ అబ్జర్వ్ చేస్తుంటాడు, మోహన్ చేస్తుంటే. తర్వాత లాస్ట్కి ఏం చేస్తాడు మన స్పిరిచువల్ లీడర్ మోహన్, అన్ని కట్టెలని దగ్గర చేస్తాడు. ఏవైతే అసలు మండుతలేవో, బ్రైట్నెస్ లేవో, ఆల్మోస్ట్ యాష్ గానికి స్టేజ్లు ఉన్నాయో అవన్నీ మళ్ళీ మండడం స్టార్ట్ అయింది ఆ షిగతోని. అంతే, ఇట్లా దగ్గరికి అడిగి లేచి వెళ్తుంటాడు. వెళ్ళంగానే ఈయన గిట హరీష్ అంకల్కి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు, వెళ్తప్పుడు జస్ట్ ఒక ఫైనల్ టాక్ ఏమంటాడు, థ్యాంక్ యూ ఫర్ ది లెసన్ అని అంటాడు. ఏం అర్థమైంది అసలు ఇప్పుడు చెప్తా. ఇది మోరల్ ఆఫ్ ది స్టోరీ. ఇప్పుడు ఆ కన్నా కదా ఇన్ ఇట్ టుగెదర్ అని గుర్తుపెట్టుకోండి అని ఇప్పుడు చెప్తా, ఇన్ ఇట్ టుగెదర్. సో మనం అందరం కలిసి ఉంటే ఆ ప్యాషన్ అనేది వేరే ఉంటుంది. సేమ్ థాట్స్ ఉన్న పీపుల్, సేమ్ గోల్స్ ఉన్న పీపుల్, సేమ్ ప్యాషన్ ఉన్న పీపుల్ అందరూ కలిసి ఉంటే ఆ పవర్ అనేది వేరే ఉంటుంది, ఆ మోటివేషన్ అనేది వేరే ఉంటుంది. రైట్ పీపుల్, రైట్ మైండ్ సెట్తో ఉంటే, రైట్ ఎన్వైరన్మెంట్ ఉంటే మనం గిట రైట్గా గ్రో అవుతాం. అదే ఎగ్జాక్ట్ ఇప్పుడు కట్టెల కాడ ఏమైంది, ఓవర్